ధ్యానంలో ఇవాళ గొప్ప స్థితి లభించింది ఇక్కడ అన్నాడు. ఏదేమిటంటే శివానందామృతం దివ్యం పాయం పాయమశేషత సుఖాయమాన హృదయ త్యక్తకృత్య పరప్పుమాన్. నేను శివానందామృతాన్ని పానం చేశాను. ఈ శివానందామృత పానం వల్ల అది పాయం పాయం మాటి మాటికి తాగాను ఆ శివానందామృతాన్ని. దాంతో లభించిన ఆనందం అద్భుతం, ఆ శివానందం. ఇప్పుడు నెమ్మదిగా ఆ దృశ్యం నుంచి వెలికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను. నివృత్త భావే తద్భావాత్ బుద్ధ్వా పూర్వభరాన్విత. నెమ్మదిగా భావం నుంచి బయటకు వచ్చాను కనుక నా బరువు తగ్గింది, ఇప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావు అన్నాడు. అంటే ధ్యాన స్థితి నుంచి స్వామి వెలికి రాగానే బరువు తగ్గేట. అప్పుడు ఇంతవరకు బరువుగా ఉన్నావు, నువ్వు పొందిన శివానంద అమృత పానం ఏంటో నాకు చెప్పన్నాడు శేషుడు. అప్పుడు చెప్తున్నాడు, నేను కైలాసానికి వెళ్ళానయ్యా ఇందాకే అన్నట్టు. ఇక్కడ మా కళ్ళ ముందు నువ్వు కనబడుతుంటే నువ్వు కైలాసానికి వెళ్ళడం ఏంటి? ఇలాంటప్పుడు కొంచెం పురాణ కథలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కళ్ళ ముందు ఈయన ఉంటుంటే అక్కడికి వెళ్ళాడేమిటి అంటే విష్ణువు సర్వవ్యాపకుడు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ ప్రధానమైన మూర్తిగా మూలమూర్తిగా వైకుంఠంలో ఉన్నాడు. సగుణ సాకార రూపంతో ఆ నిత్యలీలాధామమైనటువంటి వైకుంఠంలో స్వామివారు ఉంటారు ఎప్పుడు కూడా. ఆ ఉంటూనే ఎక్కడికైనా వెళ్ళగలడు. ఇప్పుడు రాముడిగా భూమి మీదకి వచ్చాడు, వైకుంఠానికి తాళం పెట్టి వచ్చాడా? అక్కడ ఒక మూర్తి ఉంటుంది, మరొక మూర్తిగా వెళ్తాడు. ఆయనకేమి ఎన్ని మూర్తులైనా ధరించగలడు, సర్వవ్యాపకుడు కనుక ఎక్కడికైనా ఏ రూపంతోనైనా వెళ్ళగలడు ఆయన. అలాగే ఇప్పుడు నేను కైలాసానికి వెళ్ళాను కొంతసేపటి క్రితం అన్నాడు ఆయన. ఆ వెళ్ళినప్పుడు జరిగిన ఒక కథని, ఒక అనుభూతిని చెప్పబోతున్నాడు. అయితే ఎన్ని మార్లు వెళ్ళినప్పుడల్లా చెప్తాడా? ఇది కూడా ప్రశ్న. ఇక్కడ ఆలోచించవలసిన అంశం ఏంటంటే శేషుడు అడగాలి, శేషుడు అడిగేటట్టుగా తాను పనిచేశాడు. ఇక్కడ శేషుడికి ఆసక్తి కలిగించే పనిచేశాడు. ఎందుకంటే ఆ శేషుడు భూమి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. శేషుడికి భూమి మీదకి వెళ్ళాలని తపన పుట్టాడు. అందుకోసం నారాయణుడు చూపించిన ఒక లీల ఇది. అంటే లేని చూపించట్లేదు, ఆయనకు శివానందాన్ని పొందాడు ఇప్పుడు కైలాసం దగ్గర. ఆ పొందిన అనుభూతిని ఇప్పుడు వ్యక్తపరిచాడు ఇక్కడ. అది ఆదిశేషుడు కుతూహలం కలిగేలా వ్యక్తపరిచాడు. లేకపోతే ఆయన బరువు ఎక్కిపోవడం ఏంటండి? ఆదిశేషుడు కుతూహలం కలగాలి, ఏమిటి నువ్వు పొందిన ఆనందం, అది నేను పొందాలని. అప్పుడు ఆయన కథ చెప్పాలి. ఆ కథ విన్నాక నాకు కావాలా శివానందం అనే తపన కలగాలి శేషుడికి. అప్పుడు సరే అయితే అని అనుగ్రహించాలి. అప్పుడు ఆ శేషువు భూమి మీదకి రావాలి, వ్యాఘ్రపాదుల దగ్గరికి వెళ్ళి సహాయంగా కూర్చోవాలి, వాళ్ళిద్దరూ కలిసి శివతాండవం చూడాలి. ఇంత ప్రణాళిక ఉందండి విష్ణు లీల ఇది. అందుకే ఏది ఎందుకు జరిగిందని. ఎందుకంటే ఈ కథ చెప్పేటప్పుడు ఆస్వాదించడం కంటే మనకు తర్కాలు చాలా వస్తాయని నాకు తెలుసు, అందుకే ఆగి చెప్తున్నాను. ఇక్కడ ఆయన ఇక్కడే పడుకున్నాడు, అక్కడికి ఎలా వెళ్ళాడని ఒకటి. అంత వెళ్ళిన వాడు ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడా, ఎప్పుడు వెళ్తాడా, వెళ్ళినప్పుడు ప్రతిసారి బరువు ఎక్కిపోతూ ఉంటాడా, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఒక లీల ఎప్పుడు చేయక్కర్లేదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేస్తారు. ఇక్కడ పైగా ప్రతి లీలలో ఎవరినో తరింపజేయడం స్వామి ఉద్దేశం. ఇప్పుడు శేషువుని తరింపజేయడం, తద్వారా లోకాన్ని తరింపజేయడం ఒక అద్భుతమైన కథ దీని వెనకాల ఉన్నది. అందుకే నారాయణుడు జరిగిన కథ చెప్తున్నాడు. తథాపి కథయామ్యజ్ఞ విస్తరేణ తదద్భుతం. నాకు కలిగిన ఆనందాన్ని నేను మాటలతో వర్ణించలేను, కానీ వర్ణించే ప్రయత్నం చేస్తాను. నేను ఇవాళ శివుడి దగ్గరికి వెళ్ళాను. ఇహాస్మిన్నేవ దివసే సేవాయే జగతాంగురో అయాశిషమహం శైవం శైలం సర్వసురార్చితం. సర్వదేవతల చేత ఆరాధింపబడి కైలాస పర్వతానికి వెళ్ళాను. ఆ కైలాస పర్వతంలో చంద్రశేఖరుడు చక్కగా దేవగణ సమూహంలో ఉన్నాడు, ఉమాదేవితో సహా ఆ మధ్యలో కొలువు తీరున్నాడు. నేను రావడం చూసిన వెంటనే ఆయన దగ్గరికి పిలిచి ఆసనంపై కూర్చోబెట్టాడు. తర్వాత తాను లేచి వచ్చిన చెయ్యి పట్టుకుని నీతో మాట్లాడాలి రా అని ఆ జనం నుంచి దూరంగా తీసుకువెళ్ళి పక్కన తీసుకెళ్ళాడు శివుడు. పైగా అంత అందంగా వర్ణిస్తున్నాడు. దత్తే హస్తే భయా తస్మాత్ సముద్ధాయ మహీధరాత్. తాను ఉన్నటువంటి ఉన్నత స్థలం నుంచి దిగి నారాయణుని చెయ్యి పట్టుకుని ఒక వైపు తీసుకెళ్ళాట. ఒక్క నారాయణుడు ఈయన ఇద్దరే ఉన్నట్ట ఏకాంతం వైపు. మనం చూడండి, ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మన మధ్యలోకి వస్తే నీతో కొంచెం మాట్లాడాలి రా అని ప్రైవేట్గా తీసుకెళ్తాం. అలా తీసుకెళ్ళి ఆ పర్వత ప్రాంతంలో ఒకవైపు తీసుకెళ్ళి ఇక్కడ కూర్చో అన్నట్టు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవదారు వనమనం ఉన్నది. అక్కడ అనేక మంది మునీశ్వరులు బహుకాలం నుంచి యజ్ఞాలు యాగాలు తపస్సులు చేస్తున్నారు. వారు తపస్సుల్ని పరీక్షించి వాళ్ళని శుద్ధుల్ని చేసి తరింపజేయాల్సిన సమయం వచ్చింది. అందుకు నేను ఒక లీల చేయబోతున్నాను, నువ్వు దానికి సహకరించాలి అన్నాడు. స్వామి నువ్వేదన్నా అదే, ఎందుకంటే శివస్య హృదయం విష్ణువు విష్ణువస్య హృదయం శివ. కనుకనే నువ్వు ఏ లీలన్నా నేను తప్పకుండా చేస్తాను. ఏం చేద్దాం అన్నట్టు. నేను ఇప్పుడు ఒక అందమైన రూపాన్ని స్వీకరిస్తాను. అంటే ఇప్పుడు అందంగా లేడని కాదు,
అక్కడ లీలగా వెళ్ళడానికి ఒక రూపం. వాళ్ళు పోల్చుకోకూడదు. ఇప్పుడున్న జటాజూటం చంద్రశేఖరుడు త్రినేత్రుడు కాదు. ఇప్పుడు వేరే రూపం స్వీకరిస్తాను, నువ్వు స్వీకరించు. నేను చూసే వాళ్ళకి మోహం కలిగించేటంత సుందరమూర్తిని ధరిస్తాను. ఇక్కడ ఎలాంటిది అంటే తత్కారణాదహం చారు రూపం కిమపి మోహనం అంగీకరోమి నేత్రాణం చంద్రోదయ సమజ్జితి. చూసిన వాళ్ళకి చంద్రోదయం చూస్తున్నప్పుడు ఎంత హాయి కలుగుతుందో అంత హాయి అయినటువంటి సుందరమైన ఆకృతిని నేను ధరిస్తాను. నువ్వు రూపం మార్చుకో. నేను అందమైన పురుష రూపం ధరిస్తాను, నువ్వు స్త్రీ రూపం ధరించు అన్నట్ట. నాకు చేత కాదు అనకు. ఒకప్పుడు జగన్మోహిని వచ్చో, తర్వాత శివమోహిని వచ్చో, నీకు తెలుసు. అంతగా మాట్లాడితే మా ఆవిడ స్వరూపమే నువ్వు. ఇది పెద్ద రహస్యం అండి. ఇక్కడ శక్తి విష్ణువు రెండు ఒకటే స్వరూపము. ఇక్కడ అది పెద్ద రహస్య విద్య. అది ఉపాసన. యా ఉమా సా స్వయం విష్ణువు. అందుకే వారు ఉభయుడిని పద్మనాభ సహోదరిని అమ్మవారి నాడంలో తెలుస్తుంది కదా. వారిద్దరిది ఒకటే స్వరూపం, సోదరి స్వరూపం. ఈ రహస్యం తెలిసిన వారు శంకర భగవత్పాలు వారు. ఆయన అంటారు శివానంద లహరి గారు, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతి గోణిత్వం సఖిత మృదంగ వహత చేత్యాది రూపం దధౌ. ఆ విష్ణువుని మీద ఎంత ప్రేమయ్యా. నువ్వు త్రిపురాస సంహారానికి బయలుదేరితే నీ ధనస్సుకు బాణమై వస్తాడు ఆయన. అదేవిధంగా నీకు భార్య అయి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఇవన్నీ తెలియాలంటే ఆ లోతుల్లోకి వెళితే తెలుస్తాయి. అది విష్ణుతత్వము వైష్ణవీ తత్వము రెండు ఒకటే. వాళ్ళిద్దరు సోదరులు. అందుకే జగన్మోహిని రూపంతో వచ్చిన వాడు మళ్ళీ శివుడు అడిగితే శివమోహిని రూపం కూడా స్వీకరించాడు. అలా ఎలా స్వీకరించగలిగాడు? హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్ అంటారు సౌందర్యలహరిలో శంకరుల వారు. ఆయన కూడా జగన్మోహిని రూపం ధరించాడు. అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరా జపా కుసుమ భాసురా జప విధౌ స్మరేదంబిక. వారు ఉభయ తత్వం ఒకటే. అందుకే ఆయన నువ్వు కూడా కురుత్వం చతరకాంతం కాంతారూపం మమ ఉచితం. నేను అందమైన పురుషుల్లా మారితే దానికి తగ్గ అందమైన స్త్రీగా నువ్వు మారాలి. ఎంత చక్కగా. ఇదే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అనమాట. చూడడానికి మంచి జోడు అనిపించాలి. అలా నువ్వు తయారవ్వాలి. ఇలా రా, మన ఇద్దరం అలా వెళదాం. చూడు నేను ఎలా రూపం మారుస్తాను అని మార్చేటండి. మారిన శివుని అందమైన రూపం చూద్దాం. అందమైన భిక్షుకు రూపం ధరించేట. ఇది భిక్షుకు రూపం. అందగాడైన భిక్షుకుడు ఎంత బాగున్నాడు చూడండి. అథ దేవో మహాదేవ సర్వాభరణ భూషిత అంటే మంచి అలంకారాలు చేసుకున్న భిక్షుకుడు. ఇది కూడా బాగున్నది. సర్వాభరణ భూషిత సురాసుర శిరోరత్న రోచిర్నీరాజిత ప్రభువు. అందరి చేత ఆరాధింపబడే పాదములు గలవాడు. పాదారవింద సంస్పృష్ట దివ్య మాణిక్య పాదుక. మాణిక్యాలు పొదిగిన బంగారు పాదుకులు వేసుకున్నట్ట పాదాలకి. సమృద్ధ చారు ధవళ. శరీరం అంతా తెల్లగా అందంగా మెరిసిపోతుందండి వెన్నెల కాంతులతో. అంత శరీరంలో కౌపీనోద్భాసి విగ్రహ. కౌపీనం గోచి కట్టుకున్నట్ట మహానుభావుడు. ఇంత దానికి వక్షస్థల సముద్భాసి యజ్ఞసూత్ర విభూషిత. అంతవరకు మెడలో వేలాడుతున్న పాము ఒక అందమైన యజ్ఞసూత్రంలా మారిపోయింది. అంటే ఒక బ్రహ్మచర్య దీక్షలో ఉన్న యువ భిక్షుకుడుగా మారాడు ఆయన. మహాభుజ శిరోభక్త భస్మధారా విరాజిత. చక్కని భస్మములు ధరించి ఉన్నాడు. వామ దక్షిణ హస్తోజ్జత్ కపాలడమరుజ్వల. ఒక చేత్తో డమరకం పట్టుకున్నాడు, ఇంకో చేత్తో కపాలం పట్టుకున్నట్ట. భిక్షెట్టుకోవడానికి కపాలం, బిచ్చగాడు వచ్చేయడం చాటింపు కోసం డమరకం, అది మోగిస్తూ అడుక్కోవడానికి అనమాట. అలా విధంగా ఒక చేత్తో డమరకం, ఒక చేత్తో కపాలం పట్టుకున్నాడు. సౌందర్య కలికావల్లి కంఠరా పరిశోభిత. మంచి అందమైన పూల తీగ మెడలో వేలాడ వేసుకుని వస్తున్నాడు. పైగా ఎర్రని పెదాలు, దాని మీద చిరునవ్వు మొలకొందుట. ఈ విధంగా దర్శించి చూపిస్తున్నట్టుందండి, వర్ణిస్తున్నట్టు లేదు ఇక్కడ. అధరోష్ఠ దళోద్భాసి వక్రపద్మ స్మితాంకుర లావణ్య సింధులహరీ కర్ణపాశ మనోహర. అందమైన చెవులతోనూ చక్కని చిరునవ్వుతోనూ జగన్మోహనమైన రూపాన్ని ధరించి ఉన్నాడు. పైగా చక్కటి తిలకం ధరించున్నట్ట. ఆ పైన భస్మం నడుమ తిలకాన్ని ధరించున్నాడు. అలాంటి అందమైన రూపాన్ని ధరించి విష్ణువుని చూసేట. అంత సమ్మోహనమైన శివస్వరూపం చూసి అంత అందంగా తయారయ్యేట నారాయణుడు. నారాయణిగా స్త్రీమూర్తి. ఆయన అందంగా ఉన్నాడంటే విన్యస్య కబరీ భారే భ్రమరీ పంక్తి సన్నిభే. తుమ్మెదలు గుంప అన్నట్లుగా నల్లని ఒత్తైనటువంటి జుట్టు, చక్కని జడ, వికచాని ప్రసూనాని, దాని మీద పువ్వులు ఉన్నాయట. నల్లని జుట్టు మీద చక్కటి పువ్వులు ఎలా కనబడుతున్నాయంటే నీలాకాశంలో నక్షత్రాల్లా కనబడుతున్నాయని వర్ణిస్తున్నారు ఇక్కడ. తిమిరేశ్వ తారకా లలాట ఫలకే కాంతమష్టమీ చంద్ర సన్నిభే. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అదే వర్ణన.
అష్టమి చంద్రుడు లాంటి విశాలమైన పాలభాగము, దానిలో అందమైన తిలకము, చేలాంచలం, అద్భుతమైన చీర, చక్కని పయ్యద, పాణిపద్మ ధృతోద్భాసి పుల్ల కల్హార శోభితం, ఒక వికసించిన కమలాన్ని చేత్తో పట్టుకున్నట్ట ఎడమ చేతిని లీలగా కదిలిస్తూ ఉన్నాడు. బద్ధరక్త సముద్భాస మంజు సింజానమే కలం, రమ్యమైన బంగారాభరణములన్నీ అలంకరించుకుని సిగ్గుతో వచ్చి నిలబడ్డట స్వామి పక్కన. ఈ మోహిని ఆ మోహనుడు వీళ్ళిద్దరూ ఇంక బయలుదేరదాం పదా అని దారుకావనంలోకి ప్రవేశించారు. ఆ జగన్మోహిని జగన్మోహన స్వరూపములు, శివమోహన రూపం ఇది. సుందరేశ్వరుడు సుందరి ఉభయులు ప్రవేశించారు అక్కడ. వ్యాఘ్రపాదుని పేరునది వ్యాఘ్రపాదపురము అని, వ్యాఘ్రపురము అని పేరు పొందినది. ఇప్పటికీ తమిళ భాషలో పులియూరు అని పిలవడం ఉన్నది. పులి ఊరు పులియూరు, మన తెలుగులో కూడా అదే అనుకోవచ్చు. అందుకు పులిఊరుగా దానికి ప్రసిద్ధి ఉన్నది. వ్యాఘ్రపురం అని, వ్యాఘ్రపాదపురం అని ప్రసిద్ధి వహించింది. అటు తర్వాత ఆ వ్యాఘ్రపాదుడు తన సాధన చేయగా చేయగా పరమేశ్వరుని ఆనంద తాండవం చూడాలనే వ్యాకులత అతనికి ఏర్పడిందని, ఆనంద తాండవ దర్శనం కోసం తహతహలాడుతూ ఉండగా దారుకావనంలో పరమేశ్వరుడు చేసిన నృత్యము ఆయన ధ్యానంలో భాషించి అంతర్ధానమవగానే దాన్ని సంపూర్ణంగా దర్శించాలని, ఆ నాట్యం ఆయన దారుకావనంలో చేసినప్పుడు నా తండ్రి నన్ను ఈ వనంలో, ఈ తిల్లవనంలో ఎందుకు తపస్సు చేయమన్నారు, నాకు దారుకావనమే చెప్పవచ్చు కదా అని ఆర్తి కలిగిందని. కానీ ఆ సమయంలో ధ్యాననిష్టలో ఉన్నప్పుడు ఆ యోగమునందు ఆయన కొన్ని శబ్దములు వినబడ్డాయి. అవి చిదంబరానుకున్న అనేక పేర్లు, సుమారు 16 పేర్లు నిన్న చెప్పుకున్నాం. ఆ 16 పేర్లు కలిగినటువంటి తిల్లవనమునందే స్వామి యొక్క నాట్యం నీకు దర్శనమిస్తుంది అనేటువంటి దివ్య శబ్దం ఆ యోగంలో వినబడింది. అంతేకాకుండా నీకు తగిన సహాయకుడు కూడా త్వరలో వస్తాడు, అనగా సత్సంగం వల్ల సాధన మరింత బలవత్తరం అవుతుంది కనుక నీ సాధనకి తగిన సహాయకుడు లభిస్తాడు అనే మాట వినబడింది. దానితో తృప్తితో శ్రద్ధతో పరమేశ్వరుని ఆనంద తాండవాన్ని ధ్యానం చేస్తూ సాధన చేస్తున్నాడు వ్యాఘ్రపాదుడు. ఆ కథ అలా అంటూ ఉంటే తర్వాతే వైకుంఠంలో నారాయణుడు శేషపాన్పుపై ఉన్న సమయంలో నారాయణుడు ఆనందంతో బరువెక్కగానే ఆదిశేషుడు కారణమేమిటని ప్రశ్నిస్తే ఆ కారణాన్ని చెప్తూ ఉన్నాడు నారాయణుడు. నేను కైలాసానికి వెళ్ళాను, కైలాసంలో పరమేశ్వరుడు నాకు మాటను చెప్పాడు, నువ్వు నేను కూడా ఒక సమ్మోహన ఆకారమును ధరించి దారుకావనానికి వెళదాం, అక్కడ కొంతమంది మహామునులు ఉన్నారు, వాళ్ళని శోధన చెయ్యాలి అన్నాడు. శోధన అనే మాటకి 2 అర్థాలు, ఒకటి పరీక్ష పెట్టడం, ఒకటి శుద్ధి చేయడం. ఒకటి అసలు పరీక్షలు శుద్ధి చేయడం కోసమే నిజానికి, అంతేగాని వాడు ఎంత గొప్పవాడో తెలుసుకుందామని కాదు, వాడిని గొప్పవాడిగా తయారు చేయడం కోసం చేసేదే పరీక్ష. సాధనలో ఒక దశలోకి వచ్చినప్పుడు ఏవో కొన్ని అహంకారాది లోపాలు ఉంటాయి. పరమేశ్వరుడు పూర్తి పాత్రుడిగా మలచడం కోసమని వాటిని తొలగించి శోధనం చేస్తాడు. ఎందుకంటే అహం అనేది చాలా భయంకరమైన వస్తువు, తొలగిపోయింది అనుకుంటూనే ఉంటాం కానీ తొలగదు. అది అహంకారం తొలగడం మహా కష్టం. ఒక ఆయనకి నాకు అసలు ఏ అహంకారం లేదండి అని, ఏ అహంకారం లేదని అహంకారం అనుకుంది. ఇవన్నీ చాలా లోతైన అంశములండి. ఒక్కొక్కప్పుడు సాధనలో మనం చాలా శుద్ధులమని, మనకే కీర్తికాంక్ష లేదని ఇలాంటివి అనుకుంటూ ఉంటాం, కానీ తెలియకుండా మనలో ఉంటాయి అవన్నీ కూడాను. ఇలా అనుకుంటూ తనని ఎవరైనా పొగిడితే నాకు పొగడ్తలు గిట్టవని అంటూ ఉంటారు. అదే సమయంలో కోపం కూడా వస్తుంటుంది. అంటే ఒక రూపంగా అహంకారాన్ని అణచుదామని ప్రయత్నిస్తున్నాడు, అది ఇంకో రూపంలో వస్తుంది. ఇవి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ అహంకారాన్ని పరిశీలించడం కూడా మహా కష్టం. పూర్తి అహంకార నిర్మూలన కావాలి అంటే శాస్త్రముల వల్ల కూడా కాదు, సాధనల వల్ల కూడా కాదు. అందుకే నా కర్మన నా తపస నా జపై నా సమాధి, ఏది చేసినా అదే విశేషం. ఏ తపస్సు చేసినప్పటికీ అహంకారం పోవడం మహా కష్టం. కానీ ఇది పూర్తిగా నిర్మూలన అయితే కానీ ముక్తి అనేది రాదు, అదొకటి ఉన్నది. కనుక అహం అనేది పూర్తి నిర్మూలన మన వల్ల అవుతుందా అంటే శరణాగతి వల్లే అవుతున్నది. అందుకు స్వామిని శరణబెట్టి సాధన చేస్తూ ఉంటే ఆయన గమనించుకుంటాడు దాన్ని ఎలా తొలగించుకోవాలో సంపూర్ణముగా. ఆ బీజ రూపంగా ఉన్న అహాన్ని కూడా తొలగించాలి. అందుకే రమణులు చెప్తున్నారు, అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించదవు అరుణాచల. అహం అనేది బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళాలి అంటే దాన్ని శోధనం చేయాలి. అహాన్ని, ఈ దేహాత్మ భ్రాంతిలో ఉన్న అహాన్ని శుద్ధి చేయాలి, దీని నుంచి తొలగించాలి అంటే అది పెద్ద పద్ధతి. మన ప్రయత్నం మనం కొంత చేయగా చిట్ట చివరిగా పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మాత్రమే ఆ పాశ విచ్ఛేదనం జరుగుతున్నది. అది ఇక్కడ ఈ కథలో మనం గమనించవలసిన ఒక రమ్యమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు 2 రూపములు ధరించి బయలుదేరారు దారుకావనానికి. ఎవరు? పరమేశ్వరుడు, నారాయణుడు. ఆ ధరించినప్పుడు పరమేశ్వరుడు అందమైనటువంటి ఒక భిక్షుక రూపాన్ని స్వీకరించాడు. పరమ సమ్మోహనమైన రూపం అది.
అదేవిధంగా నారాయణుడు అందమైన జగన్మోహిని రూపాన్ని స్వీకరించాడు. ఉభయులు కలిసి దారుకావనంలోకి ప్రవేశించారు. అధ్యాసితాంస్తదా తత్ర మునీంద్రైరాశ్రమాన్ శుభాన్ ఏకైకమేవ తాన్ గత్వా బహిరంగణ సంస్థిత. అదొక పెద్ద మునులుండేటటువంటి ముని కులం, అది మునుల ఆశ్రమములన్నీ ఉన్నటువంటి పెద్ద అరణ్యం దారుకావనం. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరింటి ముందు వాకిట్లో నిలబడి పరమేశ్వరుడు డమరుకు నాదం చేశాట. ఆ డమరుకు నాదం చేయగానే ఆ నాదం చేత ఆకృష్టులే చాలా మంది వెలికి వచ్చారు డమరుకు నాదానికి. పైగా స్వామి నడుస్తున్నప్పుడు ఆ కాలికి మువ్వలు పెట్టుకున్నాడు. ఆ మువ్వల నాదం కూడా చాలా ఆకర్షణీయంగా ఉందిట. అనర్ఘనూపురారావ విరాజిత జగత్రయ, ముల్లోకాలికి కూడా మోహనం కలిగించేటటువంటి మువ్వల నాదం ఆది భిక్షకుడైనటువంటి పరమేశ్వరుని కాలికి మోగుతుంటే, ఒకవైపు డమరకనాదం మ్రోగుతుంటే తలుపులు తెరుచుకొచ్చినటువంటి వారందరూ కూడా ఆ శబ్దము చేత ఆకర్షితులై స్వామి యొక్క రూపాన్ని చూసి సమ్మోహితులయ్యారు. ముందు భిక్షకుడు ఎవడో వచ్చాడని భిక్ష వేయడానికి పదార్థములు తెచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మోహితులైపోయారు. తమ పరిస్థితిని తామే మర్చిపోయారు. అంటే వాళ్ళు ఒక విధంగా ఈశ్వర మోహంలో ప్రవేశించారు. ఇది సంతోషమే. జగతిపై మోహం కంటే జగన్నాథుడిపై మోహం. ఇక్కడ తర్కాలు ఉండవు, ఇంకేమి ఉండవు, పరమేశ్వరుడిపై మోహం. ఇది గోపికులు మొదలైనటువంటి వారు ఏ విధంగా కృష్ణమూర్తిని చూసి జగతిపై మోహం నుంచి జగన్నాథునిపై మోహంలోకి, ఇది మోహం కాని మోహం, అది అందుకు సమ్మోహం. అలాంటి మోహస్వరూపం అలాగా ఆకర్షించడం ప్రత్యేకమైన విశేషం. అక్కడ స్త్రీలందరూ పరమేశ్వరుని యొక్క ఈ దివ్య సౌందర్యాన్ని చూసి ఆ విధంగా ఆకర్షితులయ్యారట. కాశ్చిత్సు నిర్మలాం తస్యా ప్రశంసం సుస్మిత ప్రభా. ఒక్కొక్కరి అవస్థని ఇక్కడ ఒక్కొక్క శ్లోకంలో వర్ణిస్తారు. ఒక ఆమె ఆయన చూస్తూ ఆ విరహతాపం లాంటిది మొదలైంది. ఆయన చూడగానే ఈయన్ని పొందాలి, పైగా ఈయన తప్ప ప్రపంచంలో మరొక సార వస్తువు లేదు అనే భావం కలిగింది. పైగా ఒక ఆమె ఆయన చిరునవ్వు కాంతిని పొగుడుతుంది. ఎంత బాగుంది చూడ నవ్వు, ఎంత సమ్మోహనంగా ఉన్నది అని శివుని యొక్క చిరునవ్వును ఒక ఆమె పొగుడుతూ ఉంటే, మరి ఒక ఆమె పాత్రలో పువ్వులు తీసుకువచ్చి అది అప్రయత్నంగా, అంటే నిజానికి ఆ పువ్వులు స్వామి కోసం అని కాదు, చేతితో పట్టుకుని వెళుతోంది ఆమె ఆ ముని ఆశ్రమంలో ఏదో యజ్ఞానికో. స్వామిని చూడగానే అసంకల్పితంగా ఆ పువ్వులు తీసుకొచ్చి పాదాల మీద వేసిందిట. ఆ చెప్పడంలో ఈ వర్ణన చేయడం విశేషం ఏంటంటే, ఏదో ఒక యజ్ఞార్థం తీసుకెళ్తున్నది కుసుమములు, స్వామి రూపాన్ని చూసింది, స్వామి పాదాలకు సమర్పించింది. అంటే దీని అర్థం ఏంటి? కర్మలన్నిటికీ ఎవడు గమ్యుడో వాడే ఎదురుగా కనబడుతూ ఉన్నాడు, ఇంకేం కావాలి? ఒక మైమరపు ఆక్రమించి ఆ స్వామి యొక్క పాదాలపై ఆ కుసుమాన్ని వెజ్జలింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అవస్థలు ఉన్నారు. మొత్తానికి మాకు కళ్ళున్నందుకు ఎన్నాళ్ళకి సార్థకమయ్యాయని అందరూ అనుకున్నారట. ఎందుకంటే ఇదే మాట మనకి భాగవతంలో అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా అని మాట ఉన్నది. కళ్ళున్నందుకు సార్థకత ఏమిటి? పరమేశ్వరుని యొక్క సమ్మోహన రూపాన్ని చూడటమే. మేము ధన్యులమయ్యాం. అదత్వానైవ గంతవ్యం పదాదపి పదంత్వయా. పైగా అందరూ కలిసి ఆ పరమేశ్వరుని ఒక విధంగా చుట్టుముట్టినట్టు ఆక్రమించుకున్నట్టు స్త్రీ సమూహం అంతా కూడా. ముని కాంతలు వీళ్ళు, మునుల యొక్క పత్నులు ఆ విధంగా శివుని చుట్టూ కదలనివ్వకుండా పట్టుకున్నారట. ఎందుకంటే ఆయన ఆశ్రమ ప్రాంతం దాటి వెళ్ళిపోయాడా, మళ్ళీ ఎప్పుడు చూడగలము, మొత్తానికి ఆయన కదలనివ్వకుండా ఇక్కడే ఉంచాలి అని చెప్పి మునిపత్నులందరూ కూడా భిక్ష వేద్దామని వచ్చిన వాళ్ళు తమను తాము మైమరచిపోయి స్వామిని చూస్తూ, నువ్వు మేమేమి ఇవ్వకుండా పుచ్చుకొని మమ్మల్ని తృప్తిపరచకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని నిరోధించినట్లుగా ఆయన చుట్టుముట్టారు. పైగా భిక్షాస్తి తుభ్యం దాతవ్య మద్గృహే మహతి ప్రభో. ఒక ఆమె అన్నదిట, నువ్వు ఈ గుమ్మం దగ్గర ఆ గుమ్మం దగ్గర అడుక్కొని అవసరం లేదు, మా ఇంటికి రా, మా ఇంటికి వస్తే ఇంకెక్కడా అడగవలసిన అవసరం లేనంత భిక్ష నేను ఇస్తాను నీకు. నా యాతవ్యం ప్రతిగృహం ఇచ్చేనం కాచిద బ్రవీత్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ ప్రేమను ప్రకటిస్తున్నారు. ఇలా సమ్మోహన పరుస్తూ పరమేశ్వరుడు వెలుపుతున్నాడు. ఇది చూసినటువంటి కొందరు మునులకైతే ఒక విధమైనటువంటి ఆగ్రహం కూడా కలిగింది. ఇతడు అందరినీ ఆకర్షించి వెళ్ళిపోతున్న మాయావి ఎవడో ఇతను. భిక్షుక వేషంలో వచ్చాడు. భిక్ష రకరకాలుగా ఉంటుంది. ఒక దీక్షతో భిక్ష ఎత్తే వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు నిజానికి దరిద్రులు కావాల్సిన అవసరం లేదు, ఒక దీక్షగా భిక్ష ఎత్తే వాళ్ళు ఉంటారు. అలాగే ఎంత సంపన్నుడైనా విద్యాదశలో ఉన్నప్పుడు భిక్ష ఎత్తుతాడు. అవన్నీ కూడా కొన్ని దీక్షా నియమములు. అలాంటి విద్యతోనూ దీక్షతోనూ ఉన్న వాళ్ళకి పెట్టిన దానికి భిక్ష అంటారు. భిక్ష అనేది ఎప్పుడు అనాలో చూడండి. దరిద్రుడు ఆకలి వేసి అన్నం అడిగితే వాడికి పెట్టేది భిక్ష అనరు. భిక్ష అనేది ఒక సన్యాసికి, ఒక బ్రహ్మచారికి, ఒక దీక్షితుడికి పెట్టినప్పుడు భిక్ష అంటారు. ఇప్పటికీ మనకి సరస్వతీ క్షేత్రమైన బాసరలో అమ్మవారి అనుగ్రహం కోసం కొంతకాలం భిక్షావందనంతో వాళ్ళు దీక్ష వహించి జపం తపం చేసుకుంటూ ఉంటారు. అదొక సంప్రదాయం. అందుకే చక్కటి అలంకారాలన్నీ చేసుకుని కౌపీనం పట్టుకుని వెళ్తున్నాడు. పైగా చిత్రం ఏంటంటే ఆయన పక్కన ఒక ప్రమధుల్లో ఒకడు, ఒక పొట్టివాడు
పాత్ర పెట్టుకుని నెత్తి మీద వస్తున్నట్ట. అంటే నేరుగా పుచ్చుకోవడం, దాంట్లో వేయాలి వాడు. అంటే భిక్షెత్తుకోవడంలో కూడా దర్పం, ఒక టీవీ. ఆ విధంగా స్వామి వస్తున్నట్ట. ఇలాగా అందరూ కూడాను ఆకర్షితులయ్యారు స్వామిని చూసి. ఇంకొక వైపు ఇది చూసి ఇలాగ అందరిని ఆకర్షిస్తున్నాడు, ఎవడో మాయావనుకున్నట్టు కొంతమంది మునులు తమ యొక్క పత్నులను ఆకర్షిస్తున్నటువంటి ఇతడు ఎవరో మాయావి అనుకున్నాడు. ఇలాంటి వృత్తాంతం మనకు భాగవతంలో కూడా మునిపత్నులు యజ్ఞం దగ్గర వెళ్ళడం కనబడుతుంది. అక్కడే మనకు తెలుస్తున్నది తత్వం ఒక్కటే, రూపాలు మారాయి, కథలు మారాయి అని. అయితే ఈ విధంగా ఉంటూ ఉంటే చిత్రం, ఇంకా నారాయణుడు ఉన్నాడే, ఈ కథంతా ఆయనే చెప్తున్నాడు, ఆదిశేషుడికి మర్చిపోవద్దు. ఆయన తన రూపంతో తాను అక్కడికి ఈయన వెనకాలే వస్తున్నట్టు. అది చూసి కొందరు మునులు ఆకర్షితులయ్యారు ఆయన వైపు. అదొక మోహం. అది మునులు ఆకర్షితులు ఆయన వైపు వెళుతున్నారు. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ విధమైన ఇచ్చేస్తున్నారు. అందులో ఈయనున్నాడు ఎవడు, ఈ మొదటొచ్చిన భిక్షకుడు, ఇతడు పన్నిన మాయాజాలం ఇదంతా అని కొందరు మునులు వాళ్ళు ఈ మాయని ఎలాగైనా తొలగించాలి, ఈ భిక్షకుడికి ఎలాగైనా మనం శిక్షించాలి అనే ఉద్దేశంతో ఒక హోమాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి దారుకావన మునులు. అథతేషు భుషంక్రుద్ధా కేచిత్ వృద్ధా తపోధనా, కొందరు వృద్ధులైన తపోధనులైనటువంటి వారు, ఇతడు కాపాలికాకృతి కోసవు, ఇతడు కాపాలికుడు అన్నారు. కాపాలికుడు ఎందుకన్నారంటే ఒక చేత్తో డమరుకం, ఒక చేత్తో కపాలం పట్టుకొచ్చాడు, రెండు చేతులతోనే వచ్చాడు. శివుడిలా రాలేదు ఆయన. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చంద్రలేఖ లేదు, త్రినేత్రాలు లేవు, నీలకంఠము లేదు, కేవలం కాపాలిక భిక్షుకుల్లా వచ్చాడు. చేత్తో కపాలం పట్టుకుని భిక్ష ఎత్తుకుంటున్నాడు, డమరకం మోగిస్తూ వస్తున్నాడు. అందుకే కాపాలికాకృతి కోసవు ప్రాప్య నిర్భయమాశ్రమాన్ పాతివృత్యంతు సాధ్వీనాం ఆధారం జగతామయం. పైగా స్త్రీలకి పాతివృత్యం అనేది పరమధర్మము. ఆ పరమధర్మాన్ని ఇతడు దెబ్బతీస్తూ ఈ విధంగా వస్తున్నాడు అని కొన్ని శాపాలు చేశారు ఆయనపై. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మంత్రసిద్ధులు కనుక కొన్ని శాపములు పలికారు. చిత్రం ఏంటంటే ఒక్క శాపం ఆయన మీద పనిచేయలేదు, ఆయన శుభ్రంగా వెళ్తున్నాడు. నిజానికి మహర్షులు ఎవరినైనా శపిస్తే తక్షణము శాప ప్రభావం కనబడేది. అలాంటిది ఇప్పుడు ఈ శాపమేమీ ఆయన మీద పనిచేయట్లేదు, ఆయన మందహాసంతో వెళుతున్నాడు. ఇది ఆది భిక్షక మూర్తి అండి, శివుని యొక్క రమ్యమైన మూర్తి, ఇది భిక్షక మూర్తి అని చెప్తారు. దీన్ని కొన్ని దేవాలయ శిల్పాల్లో స్వామి యొక్క పంచవింశతి లీలల్లో ఒక లీలగా ఆగమ శాస్త్రాలు మనకు వర్ణిస్తున్నాయి. శివునికి 25 లీలావతారములు చెప్తున్నాయి శాస్త్రం. అందులో ఆదిభిక్షుక లీల ఒకటి. అందులో లింగోద్భవమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, ఆదిభిక్షకమూర్తి, దక్షిణామూర్తి, నటరాజమూర్తి అని ప్రధానంగా శైవాలయాల్లో ఉంటాయి శిల్పములు. ఆదిభిక్షకమూర్తి మన ఆలయాలకు వెళ్ళి ప్రాచీన ఆలయాల్లో గోపురములు ఎందు పరిశీలిస్తే మూర్తులు కనిపిస్తాయి. ఆదిభిక్షకమూర్తి ఇలా వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ వీళ్ళ యొక్క శాపములు ఏవి పనిచేయట్లేదు. ఈ ఆకర్షణ యొక్క ప్రభావం ఇంకా తగ్గలేదు. అందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. ఆయన నడుస్తుంటే ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఆకర్షితులై ఆదిభిక్షకుని వెంట. అప్పుడు ఇంకా లాభం లేదు, మనం కొత్త హోమం ఏదైనా చేయాలి, శాపాల లాభం లేదని ఒక హోమగుండాన్ని అక్కడ ఉన్నటువంటి దానిలో వెంటనే సమిధులు వేసి రగిల్చి అభిచార హోమం చేయడం మొదలుపెట్టారు. హోమాల్లో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని ఇష్టప్రాప్తి కోసం, అనిష్ట పరిహారం కోసం చేసే హోమములు ఒక రకం. అంటే ఇష్టమైనవి రావాలి, కష్టమైనవి తొలగాలని చేసే హోమములు ఒకవైపు. అభిచార హోమములు అంటే శత్రువుల్ని నశింపజేయడం కోసం వచ్చినటువంటి మంత్రములు అభిచార మంత్రములు అంటారు. ఇవి అధర్వణ వేదాంతర్గతంగా కొన్ని లభిస్తూ ఉంటాయి, ఇతర తంత్రశాస్త్రాల్లో కూడా ఉన్నాయి. వీటి ప్రయోజనం ఏంటంటే ధర్మరక్షణ కోసం, అధర్మాన్ని శిక్షించడం కోసం వాడుకోవచ్చు. ఎందుకంటే రక్షించేవాడి చేతిలోని ఆయుధాలు ఉంటాయి, దుర్మార్గుడి చేతుల్లోని ఆయుధాలు ఉంటాయి. అదేవిధంగా ఈ మంత్రములు, అభిచార మంత్రములు కూడా రక్షణ కోసమే ఇవి నిజానికి. అదేవిధంగా తాము ఉన్నటువంటి పరిస్థితిని ఎవడైనా దెబ్బతీసినట్లయితే రక్షణ కోసం వాడుకోవచ్చు, వీటిని దోషం లేదు. మొత్తాన్ని కూడా అభిచార హోమం చేయడం మొదలుపెట్టారు వీళ్ళు. అభిచార హోమంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరి మీద ఇవన్నీ అంటే ఈ పరమేశ్వరుడు, ఈయన మొత్తానికి కారణం అని మోహింపజేస్తున్నటువంటి ఈతన్ని, భిక్షకుడిని ముందు కాపాలుకుని మనం దెబ్బతీయాలి అనుకున్నారు. అందుకు వాళ్ళు చేసినటువంటి దాంట్లో ముందు జ్వాలలు రగిల్చి ఆ దేవదార వనంలో నిర్మలం శివముద్దిశ్య సర్వదోష వినాశనం అవిచారేణ తే చక్రుహు ఆభిచారాన్ తపోధనా. అసలు ఎందుకు ఇలా జరుగుతోందని ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. అవిచారేణ, విచారం అనేది చెయ్యకుండా వాళ్ళ దగ్గర ఇతరుల్ని దెబ్బతీయగలిగే మంత్రశక్తి ఉన్నది, యజ్ఞశక్తి ఉంది అనే ఉద్దేశంతో అవిచారంగా హోమం చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి ఇదంటే నిర్మలం శివముద్దిశ్య సర్వదోష వినాశనం, అన్ని దోషాలను పోగొట్టేవాడు, ఏ దోషము లేని నిర్మలుడైన పరమాత్మని ఆయన్ని మట్టు పెట్టాలని ఉద్దేశించి పరమాత్మ స్పృహ లేక కేవలం మనుజుడుగాను కాపాలికాడుగాను తలంచి హోమం చేశారు. ఈ హోమంలో మొదటి ప్రక్రియగా
ఒక చిత్రమైనటువంటి జంతు ఉత్పన్నమైంది అందులోంచి. అంటే వాళ్ళ మంత్రశక్తి ఎంత విశేషం ఏంటంటే అవతల శత్రువుని నశింపజేయగలిగేటువంటి ఉత్పన్నమవుతున్నాయట అగ్నిహోత్రంలోంచి ఒక్కొక్కటి. వీటన్నిటికీ మళ్ళీ తాత్వికార్థం ఉందండో అది అసలు ఇది తత్వార్థం. అది చిట్ట చివరికి మనం విప్పుకుంటే ఇంత ఉన్నదా మన సాధన వరకు వచ్చేది అని. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంచుకున్న విషయాలు మాత్రం అరుదైన విషయాలు. ఇదే మనం ఇంకేదైనా అలవాట్లో కథలో ఉన్నటువంటి భాగవత కథలో రామాయణ కథలో అయితే మనకు తెలిసినవి చెప్పినట్టు అనిపిస్తుంది. మనకి ఎప్పుడు కనీ వినని పుస్తకాలు, ఒకవేళ కనీ వినే పుస్తకాలైనా ఎక్కువగా చెప్పబడిన పుస్తకాలు మనం ఎంచుకుంటూ ఉన్నాం. ఇలాంటి చోట ఒకటి చిదంబర రహస్యమని, లేకపోతే సౌందర్యలహరని, శివకర్ణామృతమని, ఇలాంటి పేర్లు నిజానికి నూతనమైన విషయం. కొత్తవి చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే ఎప్పుడు వినలేదే అనిపిస్తుంది, అదొక బరువు. పాతవి చెప్పామనుకోండి ఎప్పుడు వినదే కదా అనిపిస్తుంది, అది ప్రమాదం. కనుక ఇది ఇక్కడ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అక్కడ ఏమున్నదో అది ముందు మనం చెప్పుకోవాలి. ఆ ఉన్న విషయాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతే అది దోషం కనుక ఇక్కడ ఉన్న విషయాన్ని మనం చెప్తున్నాం. అంతేగాని ఏదో తత్వ విషయాలు చెప్పారు తలనొప్పి వచ్చింది అని కాదు. పైగా పక్వత చెందిన వాళ్ళకి అర్థమవుతుందండి అని మాత్రం ఇప్పుడు అనుకోవద్దు. ఏకాగ్రత ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక ఆయన మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కానీ అందరికి అర్థమవుతుందా అన్నాడు ఒక ఆయన. అంటే తనకు తాను మేధావుని అనుకుంటున్నాడు, అది పెద్ద పరిస్థితి. కనుకనే ఎవరికయ్యా అర్థమవుతుందంటే ఏకాగ్రంగా ఎవరికైనా అర్థం చేసుకోవలసిన విషయం ఇది. అంతేగాని ఆనందించడానికి ఎంజాయ్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు కదా, ఇవన్నీ ఎన్లైటైన్మెంట్ కోసం. అందుకే ఆ కారణంగా మన ఋషులు ఇచ్చిన అపారమైన జ్ఞానం ఎంత ఉన్నది, ఆ నిధుల్లోంచి కొన్నైనా మనం తెలుసుకుందామని నేను దీన్ని తేట తెలుగులో చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తుంటే ఈశ్వరానుగ్రహం ఏం పలికిస్తుంది అది. ఈ ఘట్టాన్ని చాలా ఏకాగ్రంగా మనం విన్నట్లయితే దీనిలో ఉన్న ఆంతర్యాలు తర్వాత ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు. ఎందుకు పరమేశ్వరుడు పని కట్టుకుని ఆ రూపం ధరించి రావాలి, వీళ్ళందరినీ ఇలా ఎందుకు మోహింపజేయాలని పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ పురుష ప్రజ్ఞ స్త్రీ ప్రజ్ఞ అని రెండు ఉన్నాయి. ఇది భాగవతంలో కూడా ఇది అన్వయం. స్త్రీ ప్రజ్ఞ ఏం చేసింది, స్వామి వెంట అలా వెళుతున్నది, అది స్త్రీ ప్రజ్ఞ. అంటే వాళ్ళు తక్కారుండో ఏముండో పరమేశ్వరునిపై ప్రేమ కలిగి వెళ్ళి, ఇలాంటి ప్రేమ పరమేశ్వరునిపై కలగాలి అంటే వారికి అనేక జన్మ సుకృతములు ఉండాలి. అందుకే ఆ స్త్రీ ప్రజ్ఞ, అక్కడ స్త్రీ అనేటటువంటి జాతి కానీ పురుష జాతి కానీ చూడడం కాదు. స్త్రీ ప్రజ్ఞలో రెండు ఉంటాయట, ఆశ్రయము అర్పణం. ఇది ప్రధానం. ఇక్కడ తర్కం పరిచయం. అందుకు గోపికలు మొదలైన వాళ్ళందరినీ స్త్రీ రూపంలో చెప్పడానికి కారణం ఏమిటి? మహామహా యోగులు కూడా స్త్రీ రూపంలో గోపికలుగా వచ్చారంటే అర్థం ఏమిటి? అది అర్థమైతే ఇక్కడ ఇది అర్థమవుతుంది. అందుకే ఆశ్రయము అర్పణం అనే భావన తక్కాదులతో పని లేకుండా ప్రేమపూర్వకంగా వెళ్లే భావన వాళ్ళలో కనిపిస్తుంది. నారాయణుని ధరించిన జగన్మోహిని రూపం ఉన్నదే అదొక మాయాజాలం. ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. ఈశ్వర మోహం అక్కడ కనిపిస్తే జగత్తు మీద మాయామోహం నారాయణుడు చూపిస్తున్నది. ఎందుకంటే జగన్మోహిని ఆయన. ఈ రెండింటి తెలుసుకు చిన్న తేడా ఉన్నది. మరి ఇద్దరు మోహించారు కనుక ఇద్దరు గొప్పవారే అనడానికి లేదు. ఇక్కడ స్త్రీ ప్రకృతితో ఆశ్రయించడం వేరు కనుక అక్కడ కాముకత్వం ఉందనడానికి లేదు. అక్కడ అది ఒక ప్రేమమయమైన భావనగా కనబడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది మాయామయంగా గోచరిస్తుంది. ఈ రెండింటికి తేడా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళవలసిన అంశం. మొత్తానికి పురుష ప్రజ్ఞ ఇప్పుడు ఏం చేస్తుంది? పురుష ప్రజ్ఞ అంటే తర్కానికి ఎక్కువ స్థానం ఇస్తుంది, అక్కడ అహంకారం మరింత బలిసి ఉంటుంది. అదే ఇక్కడ హోమం చేస్తున్నది అనే విషయంలో చూస్తున్నారు. ఈ రెండు ప్రజ్ఞలు విడివిడిగా ఉండవు, రెండు ప్రజ్ఞలు సాధకుల్లోనూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. మనలోనే రెండు ప్రజ్ఞలు ఉంటాయి. ఒక ప్రజ్ఞ అటు ఆశ్రయిస్తుంటే ఇంకొకటి ఇటువైపు తర్కాన్ని చేస్తుంటుంది. ఆ తర్కం చేస్తే అహంకార ప్రజ్ఞ ఏ విధంగా అర్పణం కావాలి అది తెలుసుకోవాల్సింది. అలాగే కేవల ప్రేమపూర్వకమైన అర్పణ ఎలా కలగాలి, ఈ రెండు భావాలు ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదట ఈ స్త్రీ రూపమైనటువంటి విషయం ఇది. అయితే ఇలాంటి తాత్విక అర్థాలు ఎందుకు చెప్పుకోవాలి? ఇది కూడా పెద్ద ప్రశ్న. చెప్పుకోకపోతే శివుడు వంచన చేసి అక్కడున్న మొత్తం స్త్రీల యొక్క పాతివృత్యం దెబ్బతీయడానికి మాయ చేసేయడానికి అర్థంనే ఆగిపోతాం అందరం కూడా. అందుకు తత్వార్థం తెలిస్తే పరమేశ్వరుల్లో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి స్వరూపం అంటే అవగాహన అవుతున్నది.